ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి ఒక్కటి డేంజర్ అని అనడానికి వీల్లేదు. అలా అని చెప్పి ఛాతీ నొప్పి నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీద మనం ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో, ఛాతీ నొప్పి వస్తుంది అనే థాట్ వస్తుందో, ఇది గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుందా, కార్డియాక్ వల్ల వస్తుందా, చెస్ట్ వల్ల వస్తుందా, నేను అదే చెప్పాను. ½ an hour to 1 hour అది సబ్సైడ్ కానట్టయితే ఖచ్చితంగా చెమటలు వచ్చిన, మైకం లాగా వచ్చిన, కొద్దిగా గాబరాగా అయినా, స్పృహ కోల్పోవడం, ఇలాంటివి దీస్ ఆర్ డేంజర్ సైన్స్ అంటామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉండకూడదు. దగ్గరలోని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు పొడి దగ్గుగా మొదలవుతున్నది, ఛాతీ నొప్పిగా, ఛాతీ బరువుగా, పిల్లి కూతలు రావడము, ఛాతీ అంతా తాడుబెట్టి కట్టేసినట్టు టైట్గా అనిపించడము, ఇది ఛాతీ లక్షణాలు. గ్యాస్ట్రైటిస్కి కింద నుంచి పై వరకు మంట రావడము, పొట్టంతా బిర్రగా ఉండడము, ఇది గ్యాస్ట్రైటిస్ లక్షణాలు. కార్డియాక్ లక్షణాలు ఎలా ఉంటాయి? చెమటలు పట్టడము, గుండె పటపట కొట్టుకోవడము, బాగా వీక్నెస్ అయిపోవడము, టెన్షన్గా ఉండడము, స్పృహ కోల్పోతున్నట్టు ఉండడము, ఇవన్నీ కార్డియాక్ లక్షణాలు. సో ఇవి మనం గమనించి బయటపడాల్సి. డయాబెటిక్స్లోనే కాదు, చాలామందిలో నార్మల్గా సమ్మర్ విషయంలోకి వచ్చేసరికి నీటి శాతం తగ్గిపోతుందండి బాడీలో. ఎప్పుడైతే బాడీలో నీటి శాతం తగ్గిపోతుందో అది చాలా డేంజరస్. చర్మం మీద ఎఫెక్ట్ వస్తుంది, గుండె మీద ఎఫెక్ట్ వస్తుంది, మెదడు మీద ఎఫెక్ట్ వస్తుంది, మూత్రపిండాల మీద ఎఫెక్ట్ వస్తుంది. సో అందుకనే నేను తాగానండి అయినా సరే ఇలా ఉంది అని అంటారు. ఎంత తాగాలి? నాకు మళ్ళీ మూత్రం వస్తుంది అన్న ఫీలింగ్ రావాలి. అంటే బాడీ ఇమ్మీడియట్గా సర్క్యులేట్ చేసుకొని లోపల ఉన్న ఆ చెడు నీరుని బయటికి పంపించాలి, దాన్నే మూత్రం అంటాం. సో ఆ సైకిల్ అనేది మెయింటైన్ అవ్వాలి. నేను ఎప్పుడో పొద్దున మూత్రం పోయానండి, రాత్రి వరకు రాలేదండి మూత్రం, సమ్మర్లో అది మంచిది కాదు. సో యూ హ్యావ్ టు టేక్ మోర్ వాటర్. ఎప్పుడైతే నీరు చక్కగా తీసుకుంటారో దానివల్ల అనర్థాలు తక్కువ ఉంటాయి. రీనల్ ఎఫెక్ట్ కానీ కార్డియాక్ ఎఫెక్ట్ కానీ రాకుండా మీరు సమ్మర్లో కాపాడుకోవచ్చు. ముఖ్యంగా రెండో విషయం, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసేసి కూల్ డ్రింక్ షాప్స్లోకి వెళ్ళి కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసేసి తాగేస్తుంటారు. అది చాలా డేంజరస్. సమ్మర్లో అవి ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. ఎంత తక్కువ అయితే అంత మంచిది, ఎందుకంటే అవి వాటర్ని బయటికి పంపించేస్తాయి, దానివల్ల అనర్థాలు వస్తాయి. షుగర్ పేషెంట్లకు ఇంకా డేంజరస్, ఎందుకంటే వాళ్ళకి పాలియూరియా అని అంటాం, ఎక్కువ మూత్రం వస్తుంది, ఎక్కువ దాగం ఉంటుంది, ఎక్కువ మూత్రం ఉంటుంది. సో వాళ్ళకి తెలీదు. సో దాని ప్రభావం కార్డియాక్ గుండె మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, చర్మం అంతా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, చర్మం మీద ఎలర్జీలు పెట్టరేగే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు చక్కగా బాగా తాగండి. బాటిల్ అలా లైన్గా పెట్టుకొని మరీ తాగండి. చాలామంది మర్చిపోతుంటారు. అందుకనే మేము చెప్తాం, సమ్మర్ రాగానే 4-5 బాటిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు తెలుస్తుంది మనం ఎన్ని తాగుతున్నాం, ఎన్ని తాగట్లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం.